పార్టీ గెలుపు కోసం కష్టపడిన వారికి ఖచ్చితంగా గుర్తింపు ఉంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో మాట్లాడిన సీఎం పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. పార్టీ కోసం కష్టపడిన వారికే నామినేటెడ్ పదవులు ఇచ్చామన్న సీఎం వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీపై ఉందన్నారు. పదవులు వచ్చిన నిర్లక్ష్యంగా ఉన్న వారి విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. ఇక అటు వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న కార్పొరేషన్లు, మార్కెట్ కమిటీలు, నామినేటెడ్ పోస్టుల్ని భర్తీ చేయాల్సి ఉందన్నారు. మార్చి 10లోగా అన్ని జిల్లాల్లో నియామకాలు ఇచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇన్ఛార్జ్ మంత్రులకు ఆదేశాలు ఇచ్చారు సీఎం. అటు దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో కులగణన పూర్తి చేశామని సీఎం చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేసే వరకు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇదే విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ కార్యకర్తలు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కార్యకర్తల త్యాగాలు, పోరాటాల వల్లనే ప్రభుత్వం ఏర్పడిందన్నారు. ఈ పోరాటాన్ని ఆపొద్దంటూ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అటు రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీకి ఏం తేడా లేదన్నారు. మరోవైపు టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో ఎమ్మెల్సీ ఆశావహుల అభ్యర్థులు హడావిడి చేశారు. తమకి అవకాశం ఇవ్వాల్సిందిగా పార్టీ నేతల్ని కలిశారు. తమ ప్రొఫైల్ చేతిలో పట్టుకుని కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ను కలిసేందుకు ప్రయత్నించారు. ఏ కార్పొరేషన్ చైర్మన్ కూడా ఎన్నికల కంటే ముందు పార్టీ కోసం కష్టపడ్డోళ్ళకి ఇచ్చిన వాళ్ళ యొక్క కష్టాన్ని పార్టీ ప్రభుత్వం గుర్తించింది. వాళ్ళకి అవకాశాలు కల్పించడం, ఏ ఒక్క పదవి కూడా పైవేలతోని మనం ఎవరికి ఇవ్వలే. దీన్ని బట్టి ఈ సమావేశంలో ఉన్న వాళ్ళకి, ఈ సమావేశాన్ని చూస్తున్న వాళ్ళకి అందాల్సిన సందేశం ఏంటంటే, పార్టీ జెండా మోసిన వాళ్లకు, పార్టీ కోసం కష్టపడ్డోళ్లను, కార్యకర్తలను కాపాడుకున్న వాళ్లకు సముచితమైన స్థానం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో వస్తుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మిత్రులందరికీ చెప్పదలుచుకున్నా. చెప్పలేదు మంచిని మైకులో చెప్పుండ్రి, చెడుని చెవులో చెప్పుర్రు అని. నా సూచన కూడా, నా విజ్ఞప్తి కూడా ఒకటే, మంచిని మైకులో చెప్పండి, చెడుని చెవులో చెప్పండి. ఆ చెడుని ఎట్లా సరిదిద్దుకోవాలనో మనం ప్రయత్నం చేద్దాం. పెద్దలందరూ కూడా నా విజ్ఞప్తి ఒకటే, నేను ఎవరిని వేరే రకంగా ఉద్దేశంతో చెప్పడం లేదు. ఇది మన అందరం కూడా ఒక అవగాహనతోని ముందుకు వెళ్లాల్సిన సందర్భం. 1931లో తెల్లదొరలు ఉన్నప్పుడు కులగణన జరిగితే 95 సంవత్సరాల నుంచి ఎవ్వరు కూడా కులగణన చేయలేదు. 2011లో కాంగ్రెస్ కేంద్రంలో మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో ఉన్నప్పుడు చేసిన ఆ నివేదిక బయటికి రాలేదు. మోడీ గారు వచ్చేసి ఆ నివేదికను కూడా దొక్కేసింది. అంటే 95 ఏళ్ళు ఈ దేశంలో కులగణన జరగలేదు. 95 ఏళ్ల నుంచి జరగని కులగణన ఒక్క సంవత్సరం లోపలనే మన ప్రభుత్వం కులగణన చేసి దేశానికే ఆదర్శంగా నిలబడ్డది. 100% ట్రాన్స్పరెంట్, 100% యాక్యురేట్ విత్ డీటెయిల్స్, సెల్ఫ్ డిక్లేర్డ్ డేటా వీ హావ్ కలెక్టెడ్. ఆయన దాన్ని మార్కెటింగ్ చేసుకున్నాడు. ఇలా దేశంలో స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ కలెక్షన్ లో తెలంగాణ ఈజ్ నెంబర్ 1, గుజరాత్ ఈజ్ 6th ప్లేస్. 88% స్టేట్ ఓన్ ట్యాక్స్ కలెక్షన్ లో ఈ సంవత్సరం తెలంగాణ మన ప్రభుత్వం ముందుంది. భారతదేశంలో హైయెస్ట్ స్టేట్ ఓన్ ట్యాక్స్ కలెక్షన్ చేసుకున్నది తెలంగాణ రాష్ట్రము. దేశంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం లోయెస్ట్ ఇన్ఫ్లేషన్ ఉన్న స్టేట్ తెలంగాణ స్టేట్. లోయెస్ట్ ఇన్ఫ్లేషన్ ఉన్న స్టేట్, హైయెస్ట్ స్టేట్ ఓన్ కలెక్షన్ ఉన్న స్టేట్ తెలంగాణ రాష్ట్రం. ఇది మన పరిపాలన చిత్తశుద్ధికి నిదర్శనం. ఈరోజు విదేశీ పెట్టుబడులు, ఫారిన్ ఎక్స్చేంజ్ తీసుకొచ్చిన దాంట్లో హైయెస్ట్ తెలంగాణ స్టేట్. హైయెస్ట్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అట్రాక్ట్ చేసింది. హైయెస్ట్ ప్యాడీ దేశంలోనే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు హైయెస్ట్ ప్యాడీ ఉత్పత్తి వడ్లు పండించిన